2024 జూన్ మాసానికి గాను ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు జూన్ 14 వరకు షష్టమ వృషభ భావాల్లో అనగా షష్టమ భావం అనేటువంటి వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వీరికి అధికారుల నుంచి సానుకూల వాతావరణం లభిస్తుంది. తద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, పదోన్నతుల్ని పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావాల్లో సంచరించడం వల్ల వీరికి బ్యాంకు లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. రావాల్సిన ఆదాయాన్ని చేతికందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, జన సంబంధాలు పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి స్వాలంబన ఏర్పడుతుంది. ద్వితీయ, తృతీయాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా తృతీయ భావంలో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అధిక లాభాలను, అధిక ఉత్పత్తులను పొందగలుగుతారు. దశమ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మరి ధనుసు రాశి వారికి ఈ జూన్ మాసానికి గాను రవి, బుధుడు, శని, కేతువు 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. అలాగే మరొక 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు పంచమ భావంలో అనగా మేషరాశిలో సంచరించడం వల్ల వీరి ఆలోచనలు ఏవి కూడా కార్యరూపం దాల్చవు. అలాగే సంతానంతో మనస్పర్ధలు, అధిక ఖర్చులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. భూముల నుంచి, వాహనాల నుంచి కాస్త ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. జన్మరాష్ట్రాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువు షష్టమ భావంలో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సూచనలు, జన సంబంధాలకు సంబంధించినటువంటి వ్యతిరేకత వీరిని సమస్యలుగా ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా షష్టమ సప్తమ భావంలో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీల వల్ల అవమానాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అలాగే పోటీ ప్రపంచంలో కూడా వీరు అనుకున్నటువంటి ఫలితాలను పొందలేకపోతారు. ఇక చతుర్థ భావంలో మీనములో రాహు సంచారం వల్ల దురాశతో కూడినటువంటి ఖర్చులు, దుబారా ఆలోచనలు, కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2024 జూన్ మాసానికి గాను ధనుసు రాశి వారికి ప్రతికూలంగా సంచరించేటువంటి ఈ కుజుడు, గురువు, శుక్రుడు, రాహు గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ ధనుసు రాశి వారు చతుర్థ భావంలో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని నమస్కరించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం రోజు చదువుకోండి. అలాగే షష్టమ భావంలో శుక్రదోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించండి. మహాలక్ష్మీదేవికి సంబంధించిన కనకదార స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం వల్ల కూడా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించుకోండి. సిద్ధి సాయినాథునికి సంబంధించిన జీవిత చరిత్ర కానీ, స్తోత్రాలు కానీ చదువుకోండి. ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి ఈ కుజగ్రహానికి అధిష్టాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి వారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా ఈ ధనుసు రాశి వారు 2024 జూన్ మాసానికి గాను సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ ధనుసు రాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.